ఏంటి ఈరోజు క్రిస్మస్ కదా, ఎక్కడ పనంతా అక్కడే ఉంది. ఇంటికి చాలా మంది గెస్ట్స్ వస్తున్నారు. ఈ పని మనిషి ఏంటి ఇంకా రాలా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, చెప్పండి అమ్మగారు. ఎక్కడున్నా? మీ వెనకాల సరే వెనక్కి తిరిగి చూడండి. అవునా, ఏంటి లేటు? అమ్మగారు మన పక్కింటి సరోజన క్రిస్మస్ పండుగ గ్రాండ్ గా చేసుకుంటుంది. మరి మనం ఎప్పుడు చేసుకుంటాం? మనం ఎందుకు చేసుకోవట్లేదు పంకు? మన ఇంటికి చాలా మంది గెస్ట్స్ వస్తున్నారు. ఎక్కడ పని అక్కడ ఉంది. నోటి పని చూసుకో, నేను రూమ్ లో పని చూసుకుంటా. సరే సరే అమ్మగారు. అమ్మగారు ఎవరో తెల్లబట్టలు వేసుకొని మెల్లమెల్ల మెరిసిపోతున్నారు. అమ్మగారు మీరు ఒకసారి రండి. ఏంటే పంకు, ఏసీ మన ఇంటికి వస్తే తెల్లగా బట్టలు వేసుకుని మెల్లి మెరిసిపోతున్నారు అంటున్నావు ఏంటి? ఏసీ మీరా, రండి ఏసీ, వచ్చి కూర్చోండి ఏసీయా. పంకు, ఏసీ కాఫీ ఇవ్వు. అమ్మగారు ఎవరో బూడిద పూసుకొని వైజాగ్ నుంచి వచ్చారు. అమ్మగారు ఏంటే పంకు, నా ఫ్రెండ్ ప్రియా వస్తే తన పెద్ద హీరోయిన్ తెలుసా? బూడిద పూసుకుని వచ్చిందంటావేంటి? రా ప్రియా, వచ్చి కూర్చో. ఏంటి, నేను ప్రోగ్రాంలు అవన్నీ మానుకొని వస్తే నన్ను సెకండ్ ప్లేస్ లో కూర్చోబెడతావా? నేను ఫస్ట్ ప్లేస్ లోనైతేనే కూర్చుంటా. సర్లే ఆగు. ఏసయ్యా. పంకు, ప్రియా కాఫీ ఇవ్వు. సరే అమ్మగారు. నేను ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఇంకోసారి ముట్టుకోవచ్చా? అమ్మగారు ఇవిడి దగ్గర నుంచి బూడిద వస్తుంది. అమ్మగారు ఏంటి, నేను ప్రాజెక్టులు అవన్నీ ఇంత మానుకొని వస్తే ఇంత దూరం నన్ను బూడిద పూసుకొని వచ్చిందంటావా? సారీ ప్రియా, ఇంకెప్పుడు అలాగంది పంకు. అది బూడిది కాదు పంకు, మేకప్. చెప్పు. మేకప్ వేసుకుంటే నేను కూడా అలాగే ఉంటాను. సర్లే, పని చూడు. అమ్మగారు ఎవరో డాక్టర్ వచ్చారు. అమ్మగారు మీరు రండి ఒకసారి. ఏంటే పంకు, నాకెవరు కూతురు లేరుగా డాక్టర్ అంటున్నావేంటి? డాక్టర్ వచ్చారు అమ్మగారు. పంకు, డాక్టర్ కాదు పంకు, డాక్టర్ గారు వచ్చారు పంకు మన ఇంటికి. రండి డాక్టర్ గారు, వచ్చి కూర్చోండి. ఏంటి, నా పేషెంట్స్ అందరినీ వదులుకొని వస్తే నన్ను థర్డ్ ప్లేస్ లో కూర్చోబెడతావా? నేను సెకండ్ ప్లేస్ లోనే కూర్చుంటా. సర్లే ఆగు. ఏసయ్యా. పంకు, డాక్టర్ గారు కాఫీ ఇవ్వు. ఇవిడే పెద్ద పేషెంట్ లో ఉంది, మళ్ళీ ఇవి డాక్టర్ అంట. అమ్మగారు ఇంకో పని మనుషులు పెట్టుకున్నారేంటి అమ్మగారు? ఏంటి పంకు, నువ్వు ఉన్నావుగా పని మనిషి. తన పని మనిషి కాదు పంకు, నా ఫ్రెండ్ చిట్టి. తన పెద్ద సింగర్ తెలుసా? రా చిట్టి, వచ్చి కూర్చో. ఏంటి, నా ప్రాజెక్టులు అన్నీ ఆపుకొని వస్తే నువ్వు నన్ను నువ్వు నన్ను ఫోర్త్ ప్లేస్ లో కూర్చోబెడతావు. నేను థర్డ్ ప్లేస్ లో అయితేనే కూర్చుంటా. సర్లే ఆగు. ఏసయ్యా. పంకు, చిట్టి కాఫీ ఇవ్వు. సరే అమ్మగారు. ఎమ్మెల్యే గారికి అమ్మగారు ఎవరో చేతులు ఊపుకుంటూ దండాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అమ్మగారు అడుక్కుంటే వాళ్ళగా. ఏంటే పంకు, ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తే అడుక్కునేవాడు వచ్చావంటావేంటి? రండి ఎమ్మెల్యే గారు, వచ్చి కూర్చోండి. ఏంటి, నేను నన్ను ఎమ్మెల్యే మీటింగ్లో సీఎం మీటింగ్లో వదులుకొని వస్తే నన్ను ఫిఫ్త్ ప్లేస్లో కూర్చోబెడతావా? నేను ఫోర్త్ ప్లేస్లో అయితేనే కూర్చుంటా. సర్లే ఆగండి. ఏసయ్యా. పంకు, ఎమ్మెల్యే గారి కాఫీ ఇవ్వు. సరే అమ్మగారు. హలో హనీ, మనకి బిజినెస్ లో లాస్ వచ్చింది హనీ. మన ఆస్తులన్నీ పోయాయి. మనకి ఇంకా ఆస్తులు అంతస్తులు ఏం లేవు. సరే ఉంటా. ఏమైంది అమ్మగారు అలా ఉన్నారు? ఏం లేదులే పంకు. చెప్పండి అమ్మగారు. ఏం లేదంటున్నానా? చెప్పండి అమ్మగారు. ఏం లేదు పంకు.
చెప్పండి అమ్మగారు. మా కంపెనీలో లాస్ వచ్చి మా ఆస్తులన్నీ పోయాయి పంకు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి అడగండి అమ్మగారు. సరే పంకు. ప్రియా నాకేమన్నా మనీ సహాయం చేయవా? నేను ప్రాజెక్టులు అవన్నీ మానుకొని వస్తే నీకు డబ్బులు ఇవ్వటానికా? నేను మళ్ళీ వస్తానులే. డాక్టర్ గారు మీరే ఏమైనా సహాయం చేయండి. ఏంటి నా పేషెంట్స్ వదులుకొని ఆఫీసులు వదులుకొని వస్తే నీకు డబ్బులు ఇచ్చుకుంటా కూర్చోవాలా? కాల్ చేస్తాను. చిట్టి నువ్వన్నా సహాయం చేయి చిట్టి. ఆగా ఫోన్ ఎమ్మెల్యే గారు మీరే ఏమైనా సహాయం చేయండి. ఏంటి నేను సీఎం మీటింగ్లు ఎమ్మెల్యే మీటింగ్లు వదులుకొని నీకు డబ్బులు ఇచ్చుకుంటూ కూర్చోవాలి ఇక్కడ? సర్లే ఉంటా. చూసావా పంకు, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు. మరి ఏసైకి ఒకసారి ప్రార్థన చేయండి అమ్మగారు. సరే పంకు. ఏసియా స్తోత్రం ఏసియా. నా కంపెనీలో లాస్ వచ్చిన ఆస్తులన్నీ కోల్పోయాను ఏసియా. మీరే సహాయం చేయండి ఏసియా. మీ మీద ఆధారపడ్డాను ఏసియా. ఆమేన్. ఏసియా మీరా? అవును హనీ, నేనే. నువ్వు భయపడకు, నువ్వు కోల్పోయాన్ని నేను తిరిగి తెచ్చిస్తాను. నీకు నేను సహాయం చేసే దేవుణ్ణి. సరే ఏసియా. చూసారా అమ్మగారు, మీకు వచ్చిన వాళ్ళందరికీ ప్లేస్ ఇచ్చారు కానీ అయ్యగారికి ప్లేస్ ఇవ్వలేదు. చూసారా అమ్మగారు? అవును పంకు. చూసారు కదండి ఏం స్కిట్ ఇది. సహాయం చేసే దేవుడు. మనం ఏ స్థితిలో అయినా సరే దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి అన్నిటికీ మనం మన టైం అంతా కూడా వేరే వాటికి ఇస్తాం. కానీ మనకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనం ఒక్కసారి వేసే దగ్గరికి వస్తే మనకి ఎల్లప్పుడూ మనం ఆయన త్రోసివేసినా ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ఈ స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? సహాయం చేసే దేవుడు. చెప్పండి అందరూ, సహాయం చేసే దేవుడు. క్లాప్స్ కొట్టండి అందరూ.